నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పాలమనేరు డివిజన్ పరిధిలోని బీసీ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు విస్తృత చర్యలు చేపట్టినట్లు సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. పాలమనేరు డివిజన్ పరిధిలో పాలమనేరు, కుప్పం నియోజకవర్గాలు ఉన్నాయి. పాలమనేరు నియోజకవర్గంలో 2 కళాశాలల వసతి గృహాలు, ఒక ప్రీ మెట్రిక్ వసతి గృహం, బైరెడ్డిపల్లిలో ప్రీ మెట్రిక్ బాలుర వసతి గృహం, వి కోటలో ప్రీ మెట్రిక్ బాలికల వసతి గృహం కలిపి మొత్తం 5 వసతి గృహాలు ఉన్నాయి. కుప్పం నియోజకవర్గంలో 2 కళాశాలల వసతి గృహాలు, ఒక ప్రీ మెట్రిక్ వసతి గృహం, గూడుపల్లిలో మరో ప్రీ మెట్రిక్ బాలుర వసతి గృహం ఉండగా మొత్తం 4 వసతి గృహాలు నిర్వహిస్తున్నారన్నారు. నా పేరు మీనాక్షి. నేను పాలమనేరు బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వార్డెన్ని. ఈ విద్యా సంవత్సరంలో మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చాలా సదుపాయాలు కల్పిస్తున్నారు. వెండి పరంగా అయితేమి, విద్యార్థులకి వసతి పరంగా అయినా కూడా ఆర్ఓ ప్లాంట్, కెమెరా, సీసీ కెమెరాస్, ఆడపిల్లలకి సెక్యూరిటీ పరంగా సీసీ కెమెరాస్, ఎంత మాత్రం ప్యూరిఫైగా ఉంది అనేదానికి అది కనుక్కోవడానికి వాటర్ కిట్స్ అందించినారు. ఇంకా కొన్ని సామాన్లు మాకు విద్యార్థులకి వంటి సామాన్లు కానీ, నెక్స్ట్ వాళ్ళకి సంబంధించిన బెడ్షీట్స్, కార్పెట్స్, ఇవన్నీ కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంకా ప్రత్యేక శ్రద్ధతో గవర్నమెంట్ అందిస్తుంది. ప్రతి సంవత్సరం విద్యార్థులు మంచి మార్కులతో పాస్ వెళ్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రత్యేకంగా అయితే మన హాస్టల్ నుంచి 2 విద్యార్థులు ఎంపీసీ ఫస్ట్, మన హాస్టల్ అమ్మాయి ఫస్ట్ వచ్చింది, కాలేజీకి ఫస్ట్ వచ్చింది, మన హాస్టల్కి ఫస్ట్ అమ్మాయి. ఆ అమ్మాయి పేరు వచ్చి కేఆర్ ప్రియా. మార్కులు 969 అవుట్ ఆఫ్ 1000 మార్క్స్కి. నెక్స్ట్ బైపీసీ అమ్మాయి, ఆ అమ్మాయి కూడా పీజైసీ అమ్మాయి, ఆ అమ్మాయికి 966 మార్క్స్, ఆ అమ్మాయికి కాలేజ్ ఫస్ట్. ఇది సెకండ్ ఇయర్ విద్యార్థులే కాకుండా ఫస్ట్ ఇయర్ అమ్మాయి కూడా మన హాస్టల్ అమ్మాయి ఫస్ట్ వచ్చింది. ఎంపీసీ అమ్మాయి కే పూజ 460 అవుట్ ఆఫ్ 470 మార్క్స్. వీలే కాకుండా జనరల్ కోర్సు కాకుండా వొకేషనల్ కోర్సు అమ్మాయిలు కూడా మంచి మార్కులతో పాస్ అయినారు. వాళ్ళు కాలేజీకి ఫస్ట్ వచ్చినారు. ఈ విద్యా సంవత్సరంలో పైన తెలిపిన విద్యార్థులకి, సెకండ్ ఇయర్ విద్యార్థులకి విజయవాడ కళాక్షేత్రంలో వాళ్ళకి బహుమతి కూడా ప్రభుత్వం అందించింది. మేడం సవితా మేడం వాళ్ళకి మెమోతో కూడా సమర్పించడం జరిగింది. కాబట్టి ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇంకా చాలా వసతులు అనేది కల్పిస్తున్నారు. మన హాస్టల్కి కొత్త భవనం కూడా కట్టిస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా అయితే కొత్త భవనం అనేది ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మంచి మార్కులతో పాస్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ కానీ, కాలేజ్ స్టాఫ్ కానీ, మాకు అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. ముఖ్యమైన గమనిక ఏమంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా హాస్టల్ సందర్శించి, చిన్నగాళ్ళు వీలున్నటువంటి గవర్నమెంట్ బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్కి వచ్చి హాస్టల్ సందర్శించి ఎలా ఉంది సౌకర్యం చూసుకొని మీ పిల్లలని మా హాస్టల్లో చేర్పించగలని కోరుతున్నాము. హాస్టల్లో మంచి సదుపాయం అయితే ఉంది. విద్యార్థులు మార్నింగ్ పూట స్టడీ అవర్స్ కల్పిస్తున్నాము, ఈవినింగ్ పూట స్టడీ అవర్స్ పెడుతున్నాము. వాళ్ళని ప్రత్యేకమైన శ్రద్ధతో వాళ్ళని చదివిస్తున్నాము. కాబట్టి మీరు వచ్చి ఒకసారి సందర్శించి మీ పిల్లల్ని జాయిన్ చేసి మీ పిల్లల భవిష్యత్తుకి మంచి పునాదిగా హాస్టల్ ఉంటుందని ఆశిస్తున్నాను. నమస్కారం. నా పేరు పల్లవి. పాలమనేరు నందు ఉన్నటువంటి కాలేజీ బాయ్స్ హాస్టల్ వార్డెన్. అది ఫాదర్ బంగ్లా దగ్గరలో ఉన్నటువంటి వసతి గృహంలో కాలేజీ పిల్లలకి ఎవరైనా జాయిన్ చేయించదలిస్తే అక్కడికి వచ్చి జాయిన్ చేయించండి. అన్ని రకాల వసతులు గవర్నమెంట్ కల్పిస్తుంది. ఆర్ఓ ప్లాంట్, యూపీఎస్, అంటే పిల్లలకి అన్ని రకాల వసతులు అందిస్తున్నాము. మీరు ఒకసారి తల్లిదండ్రులు, విద్యార్థులు ఒకసారి సందర్శించి వాళ్ళకి నచ్చితేనే హాస్టల్లో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. హాస్టల్లో వొకేషనల్కు సంబంధించి ఫస్ట్ ఇయర్ దివాకర్ అనే అబ్బాయికి 500కు గాను 468 మార్కులు వచ్చాయి. మంచి మార్కులతో పాస్ అయ్యాడు అబ్బాయి. మిగతా విద్యార్థులు కూడా బాగా చదువుతున్నారు. మేము కూడా స్టడీ అవర్స్ అన్నీ కండక్ట్ చేస్తున్నాము. పిల్లల్ని అంటే ఎలాంటి ఫీజులు లేకుండా పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు హాస్టల్లో ఉండి మంచి మార్కులు సాధించి
వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆశిస్తున్నాను. నా పేరు ఆదూరు శివుడు, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, పొలంనేరు డివిజన్. ఈ యొక్క విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా బీద పిల్లలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వము 72లో హాస్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా వసతి గృహాలు దినదినాభివృద్ధి చెందుతూ వస్తున్నాయి. కానీ ఈ మధ్యన ఈ సంవత్సరం మరి మన గౌరవనీయ లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ, అదేవిధంగా గౌరవనీయ మా మంత్రివర్యులు సౌతమ్మ గారి పర్యవేక్షణలో ఆమె యొక్క శ్రద్ధ వలన వసతి గృహాలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ కూడా చక్కగా చేయించడం జరిగింది. వాస్తవంగా దాదాపు 10-20 సంవత్సరాల నుంచి కూడా వంట సామాగ్రి అయితేనేమి, పిల్లలకు కావాల్సిన వస్తువులు అయితేనేమి ఏవి అంత సరఫరా చేసేవాళ్ళు కాదు. కానీ ఈ సంవత్సరం మాత్రం అన్ని రకాల వస్తువులు, వంట సామాగ్రి అన్నీ సరఫరా చేయడం జరిగింది. విద్యార్థులకు ఆట వస్తువులు కూడా త్వరలో ఇస్తామని కూడా చెప్పారు. తర్వాత ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చాలా ఫండ్స్ మాత్రం ఇచ్చారు. వసతి గృహాలు శిథిలావస్థలో ఉన్న వాటిని బాగు చేయడం జరిగింది. కాబట్టి ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు అధిక సంఖ్యలో చేరి వాళ్ళ యొక్క భవిష్యత్తును మంచి స్థాయిలో రూపుదిద్దుకుంటారని మేము ఆశిస్తున్నాం. కానీ మా పొలంనేరు డివిజన్ పరిధిలో మొత్తము 2 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి పొలంనేరు నియోజకవర్గం, 2 కుప్పం నియోజకవర్గం. కానీ పొలంనేరు నియోజకవర్గంలో మొత్తం 5 హాస్టళ్ళు ఉన్నాయి. స్థానిక పొలంనేరులో 2 బాలికల కళాశాలలు, 1 ప్రీ మెట్రిక్ హాస్టల్లో ఉంది. మరి అదేవిధంగా బైరెడ్డిపల్లిలో బాలుర హాస్టలు, వీకోటలో బాలికల హాస్టల్ ప్రీ మెట్రిక్ కలిసి ఉన్నాయి. ఇవన్నీ అదేవిధంగా కుప్పంలో 2 కళాశాల వసతి గృహాలు బాలురకు బాలికలకు ప్రత్యేకంగా ఉన్నాయి. మరి మరొకటి గూడుపల్లిలో ఉంది, మరొకటి ప్రీ మెట్రిక్ హాస్టల్లో కుప్పంలో ఉంది. అక్కడ 4 ఉన్నాయి. కానీ గూడుపల్లి వసతి గృహము ప్రైవేట్ రెంటెడ్ బిల్డింగ్ అయినప్పటికీ అక్కడ వసతులు సరిగా లేవని చెప్పి మరో చాటికి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులైతేనేమి, మరి ప్రధానంగా పీడీ గారి యొక్క కృషి వల్ల వేరే చోటికి మార్చడం జరుగుతుంది. అక్కడ పనులు జరుగుతున్నాయి. 25 లక్షలు పెట్టుబడితో వేరే చోట స్కూల్ ఆవరణలో, పాఠశాల ఆవరణలో పిల్లలకి చాలా చక్కగా ఉంటుందని, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి హాస్టల్కి పాఠశాలకు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంటూ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించండి. మేము చాలాసార్లు పీడీ గారికి విన్నవించాం. ఆయన కూడా సావధానంగా విని మొన్న పర్మిషన్ ఇచ్చాడు. తొందరలో పనులు స్టార్ట్ అవుతున్నాయి. ఈ సంవత్సరం మాత్రం పిల్లలకి ఆ ఇబ్బంది తప్పుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. తర్వాత కుప్పంలో హాస్టల్ కూడా ప్రీ మెట్రిక్ హాస్టల్లో ఇబ్బందిగా ఉంటే దాన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 2 రూములు తీసుకొని అక్కడ చేర్చడం జరిగింది. దానికి కూడా ఈ మధ్యనే ప్రభుత్వం వారు 16 లక్షల రూపాయలు ఫండ్స్ కేటాయించారు. దాంట్లో దీన్ని కూడా బాగు చేసి మా పిల్లల్ని మనం తిరిగి బీసీ వసతి గృహంలో చేస్తాం. ఏది ఏమైనా ప్రభుత్వం పెట్టేటువంటి నిధులు అన్నీ కూడా సక్రమంగా వినియోగిస్తూ మా వసతి గృహ సంక్షేమాధికారులందరూ ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఈ సెలవులు అయినప్పటికీ వాళ్ళకి ఏ రోజు సెలవు కూడా లేకున్నట్లు వాళ్ళు కంటిన్యూషన్గా ఆ రిపేరీ వర్క్స్ అన్నీ చేస్తూ హాస్టల్ను మాత్రం చాలా చూడముచ్చటగా పెట్టారు. కావున ఈ సంవత్సరంలో చేరిక విషయంలో జూన్ 30 వరకు కూడా ప్రీ మెట్రిక్ హాస్టల్, జూలై 15 వరకు కూడా పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే దాని విషయానికి వస్తే ఒక్కొక్కటి దాదాపు మన పరిధిలో టోటల్గా 9 హాస్టల్ ఉన్నాయి. 9 హాస్టల్లో కూడా
మరి పలమనేరు బాలుర హాస్టల్లో ప్రీ మెట్రిక్ హాస్టల్లో ప్రస్తుతం 82 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా బైరెడ్డిపల్లిలో 65 ఖాళీలు ఉన్నాయి. కుప్పంలో ప్రీ మెట్రిక్ హాస్టల్లో 85 ఖాళీలు ఉన్నాయి. తర్వాత గూడుపల్లిలో 82 ఖాళీలు ఉన్నాయి. మరి వీకోటలో మాత్రం తద్విరుద్ధంగా -11, 120 ఉండాలి, అక్కడ 131 ఆల్రెడీ ఉన్నారు రెన్యువల్ బోర్డర్స్. అక్కడ ఖాళీలు మాత్రం 0 ఉన్నాయి. అయినప్పటికీ అక్కడ పరిస్థితిని బట్టి వసతి గృహ సంక్షేమాధికారి వాళ్ళని బట్టి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ కాలేజీ హాస్టల్ విషయానికి వస్తే మన పలమనేరు బాలుర హాస్టల్లో 47 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా కుప్పం బాలుర హాస్టల్లో 45 ఖాళీలు ఉన్నాయి. మరి బాలికలు పలమనేరు హాస్టల్లో 48 ఖాళీలు ఉన్నాయి. మరి అదేవిధంగా కుప్పం బాలికల హాస్టల్లో కాలేజీ బాలికల హాస్టల్లో 27 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలన్నీ కూడా భర్తీ కోసం ప్రీ మెట్రిక్ హాస్టల్ వాళ్ళు జూన్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత పోస్ట్ మెట్రిక్ వాళ్ళు మాత్రం 15లోగా, జూలై 15లోగా అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ సాధ్యమైనంత వరకు ఈ ఖాళీల భర్తీని పరిశీలించి మరి సీట్లు మంజూరు చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఏదేమైనా మా వసతి గృహాల్లో అన్ని రకాల వసతులు కల్పిస్తాం. ఖచ్చితంగా ప్రతి విద్యార్థులను మంచి స్థాయిలో తీర్చిదిద్ది తిరిగి తల్లిదండ్రులకు అప్పచెప్తామని తెలియజేసుకుంటున్నాం. తర్వాత మొన్న జరిగిన పరీక్షల్లో ఈ పలమనేరు కళాశాల వసతి గృహంలో చదువుతున్న అమ్మాయిలు, మరి కే ఆర్ఫియా అనే అమ్మాయి సెకండ్ ఇయర్ ఎంపీసీలో 1000 మార్కులకు గాను 969 మార్కులు వచ్చి టాపర్గా నిలిచింది. తర్వాత అదేవిధంగా పి జయశ్రీ సెకండ్ ఎంపీసీ, అమ్మాయి కూడా 1000 మార్కులకు గాను 966 వచ్చి అమ్మాయి కూడా సెకండ్ స్థాయిలో ఉంది. మరి అదేవిధంగా ఫస్ట్ ఎంపీసీ కే పూజ అనే అమ్మాయి 470కి 460 మార్కులు తెచ్చుకొని మంచి స్థాయిలో వచ్చింది. అమ్మాయి కూడా మొదటి స్థానంలో ఉంది. వీరందరికీ కూడా మా యొక్క డైరెక్టర్ గారు కళానికేతన్ విజయవాడలో వాళ్ళందరినీ పిలిపించి ఈ యొక్క అవార్డును ప్రదానం చేయడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పటికీ మా యొక్క బీసీ హాస్టల్లో మంచి సదుపాయాలు ఉన్నాయి. అందరూ కూడా హాస్టల్ని వినియోగించుకొని మరి వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవాల్సిందిగా మరీ తెలియజేసుకుంటున్నాను. విరమించుకుంటాను. దృష్టితో పిల్లలు వసతి గృహ సిబ్బంది అంటే వసతి గృహ హాస్టల్ అంటే హాస్టల్ పిల్లలు అంటేనే చాలా చిన్న చూపుగా, ఇంటికి చిందరబందర, ఏదో బట్టలు నీట్గా లేవు అని అనుకునేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఈ ముస్తాబ్ అనే ప్రోగ్రాం పెట్టినప్పటి నుంచి కూడా ఒక ముస్తాబు లీడర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ పిల్లలకి కూడా అన్ని రకాలుగా షూస్తో పాటు మా వసతి గృహ సంక్షేమాధికారులు సిబ్బంది అన్ని గమనించి బయటకు పంపడం జరుగుతుంది. మా పిల్లలు కూడా ఉన్నత స్థాయి వర్గానికి చెందిన వారుగా కనిపించే విధంగా తీర్చిదిద్ది పంపుతున్నారు. తర్వాత ఈ ప్రైవేట్ భవనాల విషయానికి వస్తే ఈ పలమనేరులో వాస్తవంగా ఈ కళాశాల ఆ వసతి గృహాలకు మరి స్థలం లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు. మరి నేను వచ్చిన వెంటనే గౌరవనీయ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సార్ గారిని కలిశాను. ఆయన మహానుభావుడు ఒక్క మాటకే లెటర్ ఇవ్వడంగా వెంటనే ఎంఆర్ఓ గారిని మరి మున్సిపల్ కమిషనర్ గారిని అందరినీ పిలిపించి గుడియాతం రోడ్లో హాస్టల్ ప్రక్కన ప్రీ మెట్రిక్ హాస్టల్ పక్కన 1 ఎకరా బాయ్స్ హాస్టల్, కళాశాల బాయ్స్ హాస్టల్ కేటాయించడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కళాశాల బాలికల వసతి గృహానికి జూనియర్ కళాశాలలోనే 50 సెంట్ల స్థలం కేటాయించడం జరిగింది. ఈ విషయంలో మా డిపార్ట్మెంట్ తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఖచ్చితంగా ప్రభుత్వ భవనాలు నిర్మించే దాంట్లో కూడా ఆయన యొక్క సహాయ సహకారాలు అవసరమని తెలియజేసుకుంటున్నాం. ఇక ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చి మెనూ విషయానికి వస్తే మెనూ విషయంలో ఏమాత్రం రాజీ పడక తప్పకుండా 100% మేము అమలు చేస్తున్నాం, చేయబోతాం. తప్పకుండా అందులో ఎలాంటి
ఎగ్జామ్స్ ఉండవు. ఇక త్వరలోనే మెస్ ఛార్జీలు పెంపు అని వార్త వస్తుంది. అవి పెంచితే మరింత చక్కగా అమలు చేస్తామని, ఎక్కడ కూడా డివియేషన్ ఉండదని కూడా తెలియజేస్తున్నాం. చేరినటువంటి విద్యార్థుల విషయంలో తల్లిదండ్రి, అక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు వసతి గృహ సంక్షేమాధికారి మరియు వసతి గృహంలో ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా చక్కటి శ్రద్ధ ఉంచాలి. తప్పకుండా మా వసతి గృహ సంక్షేమాధికారులు తప్పకుండా 100% వాళ్ళ మీద కన్ను ఉంటుంది, పర్యవేక్షణ ఉంటుంది. కాబట్టి ఇందులో మేము చెప్పబోయేది ఏమంటే, తల్లిదండ్రి ఒకసారి మా హాస్టల్లో పిల్లోడిని ఇచ్చాము అని చెప్పేసి ఇంక అన్నీ వాళ్ళే చూసుకుంటారులే అనేది కాదు. మరి విద్యార్థిని వాళ్ళ స్వగ్రామానికి వచ్చినప్పుడు ఏంటి, వాళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది కూడా గమనించాలి. మరి హాస్టల్ నుంచి తీసుకెళ్ళేటప్పుడు తప్పకుండా అక్కడ ఉన్నటువంటి వసతి గృహ సంక్షేమాధికారి పర్మిషన్ తప్పనిసరి. వీలైనంత వరకు వాళ్ళు వచ్చి వసతి గృహానికి వచ్చి తీసుకొని వెళ్ళాలి, మరీ తీసుకొని వచ్చి వదిలి వెళ్ళాలి. ఇది పద్ధతి. కానీ ఎక్కడో ఉండి పంపించడం వలన కొన్ని ఇబ్బందుల వల్ల పంపిస్తే తిరిగి మా అబ్బాయి వచ్చాడా లేదా అని ఫోన్ ద్వారా అయినా ఆరా తీసి ఖచ్చితంగా విషయాన్ని తెలుసుకోవాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి వసతి సంక్షేమాధికారి అయినా విద్యార్థి అక్కడికి వెళ్ళాడా లేదా అని కూడా క్షేమ సమాచారం తెలుసుకోవాలి. ఇవన్నిట్లో కూడా జాగ్రత్త పడితే బాగుంటుంది. ఖచ్చితంగా మా వాళ్ళకైతే అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, తప్పకుండా పాటిస్తారని తెలియజేస్తున్నా. వసతి గృహం సురక్షితంగా ఉంటుందని కూడా మరి తెలియజేస్తున్నాను. వాస్తవంగా నేను వచ్చిన తర్వాత వసతి గృహానికి అవసరమైనటువంటి నిధులన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి వసతి గృహంలో ఉన్న విద్యార్థుల చదువు పట్ల నేను విజిట్ వెళ్ళిన ప్రతి చోట కూడా వాళ్ళకి నీతి నియమాలు ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, మనం ఎందుకు వచ్చాము అనే దానిపైన చాలా శ్రద్ధగా క్లాస్ తీసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క రిజల్ట్ మరి అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. 79లో హాస్టల్లో చేరాను. నేను కూడా ఒక హాస్టల్ విద్యార్థినే. అప్పుడు పాడుబడిన భవనాల్లో ఉండేవాళ్ళం, అద్దె భవనాల్లో. పైనుంచి మట్టి రాలేదు. ఆ యొక్క బాధ నేను అనుభవించాను. కానీ ఇక్కడ వచ్చిన వెంటనే అద్దె భవనాల్లో ఉన్నాయని తెలిసి నేను వెంటనే ఎమ్మెల్యే గారిని సంప్రదించాను. ప్లేస్ మాత్రం క్లియర్ అయింది. ఆ ప్లేస్ కోసం మరి క్లియర్ అయిన దాని గురించి ఎంఆర్ఓ గారిని సంప్రదించి ఆయన ద్వారా కూడా నాకు సంబంధించినటువంటి అగ్రిమెంట్లు అన్నీ కూడా పంపడం జరిగింది. పై అధికారులకి మన జిల్లా ఆఫీసర్ గారు ఇది బడ్జెట్ గురించి పంపించడం జరిగింది. వస్తేనే తొందరలో కట్టడాలు ప్రారంభిస్తారని తెలియజేస్తున్నాను.